మనలో సమస్త గ్రామ దేవతల యొక్క అనుగ్రహ చేత ఈ కార్యక్రమం విజయవంతమై మన ప్రపంచవ్యాప్తంగా మల్లారెడ్డి యూట్యూబ్ ఛానల్ మన యొక్క మున్నూరు గ్రామానికి కాకుండా మన మామనాథ్ జిల్లా వ్యాప్తంగా అనేక విధంగా సాగాలని ఆ భగవంతుని వేడుకుంటూ డబ్బు దాచిన కొద్దీ డబ్బు దాస్తే పెంపవుతుంది, విద్య సావాసం అంటే పంచిన కొద్దీ పెరుగుతుంది అన్నమాట. నువ్వు అనేక మంది సావాసం చేయడం వల్ల విద్య విజ్ఞానం పెరుగుతుంది. అలాంటి మనోధైర్యాన్ని పంచుకొని మల్లారెడ్డి మన మున్నూరు గ్రామానికే కాకుండా మనకు మన జిల్లా వ్యాప్తంగా దీన్ని ముందు కొనసాగించాలని మున్నూరు గ్రామ దేవతలందరికీ మనసారా ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఎంఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ముందుగా ఈ ఛానల్ చాలా తొందరగా అభివృద్ధి చెందాలంటే మన వంతు సహకారం మనం కూడా చేయాలి. ముఖ్యంగా నేను ఒక చిన్న పద్యం పాడతాను భాగవతంలో. వామనావతారంలో బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానంగా అడుగుతాడు. బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలను దానంగా ఇచ్చేటువంటి క్రమంలో వామనుడు పెరిగినటువంటి రీతిగా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇంతింతై వడ్డింతై మరియు దానంతై నమోవిధి పైనంతై త్రోయద మండలాక్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుడి పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతం తగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అన్నట్టుగా మన ఛానల్ కూడా ఈరోజు చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఈ ఛానల్ గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కళ నేను బయటికి పోలే కానీ ఒక జిల్లా కళాకారునిగా నేను చిన్న స్థాయి నుంచి కూడా ఒకటి జిల్లా కళాకారు మా తాత వెంకటరెడ్డి తాత యజమాన్ కిషారెడ్డి అని కిషారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నారంటే పాట పాడుతుంటే నేను జిల్లా లెవెల్ మొత్తంలో తిరిగి వచ్చిన మన తెలంగాణ జిల్లాలో ఏంటంటే కళాకారుని మన మల్లారెడ్డి గారు కూడా ఆయన కూడా కళాకారు. ఆయన ప్రోత్సహిస్తున్నటువంటిది యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన కూడా మనం మన గ్రామం నుంచి అందరం కూడా ప్రోత్సహిస్తే ముందుకెళ్తే మన గ్రామానికి పేరు వస్తుంది. కాబట్టి ఇంకెవరైనా ఉంటే ఇంకెవరైనా మరి అంతలోపు అందరము కలిసి చేయడం జరిగింది. కాబట్టి మాజీ సర్పంచ్ ధన్యాల గారికి కూడా నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న ఒక పల్లవి చరణం. ఆడపిల్ల నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇది దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో పొద్దున్నే లేచి ఇల్లంతా పుడిచి పేడ నీళ్ళతోని వాకిలంతా అలిగి పొయ్యిగాడ వంటకు పొగసూరిపోతుంది. అమ్మ చేతి కింద చేదోడుకుంటుంది, అమ్మ చేతి కింద చేదోడుకుంటుంది. పొద్దున్నే వాకిట్ల ముగ్గయి వెలుసు నాగమల్లేలో తీగ మల్లేలో పెరటిలో నా పూల మొక్కయి మొలుసు నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో నాగేటి సాలల్లో వంగి నాటు వేసి కన్న తల్లి నాగ కలుపు తీస్తుంది. పొడుగోలై పంట సేను వస్తుంది, కళ్ళంలో గింజల్ని రాసి వస్తుంది. జల్లిడయి పంట శుద్ధి చేస్తుంది నాగమల్లేలో తీగ మల్లేలో కళ్ళములు పురుకై కలదిరుగుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. మరి ఈ విధంగా ఆడపిల్ల చాలా అనువుగా ఉంటుంది తల్లికి. అలాగే ఆడపిల్లకు పచ్చడి పందిరేసి పెళ్లి చేసి మనకు వేరే ఇంటి పందిరేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పెళ్లి పందిరి చేసి పారాయి పూసి చేతి గాజులు తొడిగి పెళ్లి కూతురు చేసి అత్తవారింటికి సాగనం కూతుంటే
సంతలంగినట్లుంటుంది, ఆవు దూడలు సంతలంగినట్లుంటుంది, మూరెడు తాలికి తల వంచుతుంది, నాగమల్లేలో తీగమల్లేలో తల్లిదండ్రి ప్రేమకు దూరం అవుతుంది, ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగమల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ, నాగమల్లేలో తీగమల్లేలో పుట్టినింటి నుండి అంత వారింటికి చుట్టాలు పక్కాలు ఎవరన్నా వస్తే కనిపించి వల్ల క్షేమం అడుగుతుంది, కంట నీరు పెట్టి కరిగిపోతుందమ్మ, ఆరదో మూరలో చీరలుడితే సాలు, నాగమల్లేలో తీగమల్లేలు కన్న ఇంటి గడప మొత్తుకే మొక్కు, నాగమల్లేలో తీగమల్లేలు ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలు తీగమల్లేలు అమ్మలోని ప్రతి రూపమోయమ్మ, నాగమల్లేలు తీగమల్లేలు. మరి ఈ విధంగా ఆడపిల్ల ఒక ఇంటికి ఇస్తే ఎవరన్నా సొంత ఊళ్ళో కనబడితే ఆ జాగా అలాగే ఉంటుంది, ఎందుకంటే రూపంలో ఒక ప్రతిరూపం. అందుకోసానికి ఆడపిల్ల ఎక్కడ ఎవరు కనబడ్డా కూడా ఆమె ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు వేరే ఉంటాయి. కాబట్టి మరి ఎందుకంటే మహిళల మీద ఒక చిన్న పాట కూడా నాకు అనిపించింది కాబట్టి టైం లేదు, ఇంకా చాలామంది, ఎందుకంటే ఈ సాంగ్స్ చాలా పెద్దగా ఉంది, ఇందులో చాలా అర్థం ఉంది. ఇది రాసింది అన్నేయ సార్ గారు, ఆయనకు 5 మంది ఆడపిల్లలు. ఆడపిల్ల ఆ బాధ ఆయన గుర్తించి పాట రాయడం జరిగింది. కాబట్టి మరి నాకు చిన్న అవకాశం ఇచ్చినటువంటి మునుమూరు గ్రామస్తులకు, నాకు ప్రజలకు నా యొక్క మరొకసారి మరి కళాభివందనలు తెలియజేస్తున్న చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. వాళ్ళ పెద్దనాయన గారు వాళ్ళ ఒక పాట పాడి కానీ వేసుకోకూడదు కాదంటే వాళ్ళ ఆయన వాడేది ఏమయ్యా మల్లయ్యా ఏమి చిత్రము కొడుక మల్లికార్జున చూపడ కళాకారులలో వాళ్ళ పాటలు వాళ్ళు వేసుకోకూడదు. అటువంటి కళ ఉంది వాళ్ళ తన మన ఆ తాట వాడితే కూడా అంటే వాళ్ళ నోటుకుంటే మన నృత్యాలు రాలంటే అంతే. అసలు నువ్వు గంట సేపు వాడి తెల్లాలి వాడబ్బా, అసలు లేవబుద్ధి కాకపోలేదు. ఆ శ్రీకృష్ణ వేషం కట్టి ఆల్రెడీ పాత్ర కట్టి నీలమ్మ పాత్రలో ఈ పాట వాడేది ఏమన్నా నిరంతరంగా ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా అతడు గౌరవం. కానీ మన గ్రామం నుండి ఒక కిరణంగా ఒక సరస్వతి మానస పుత్రుడైనటువంటి మన శేరి మల్లికార్జున రెడ్డికి ఈ అరుదైన అవకాశం సంకల్పించుకుంటాం. ఈరోజు ఆయనకు భగవంతుడు బాల్యంలోనే ఈ సంకల్పం తలపెట్టిండు, కానీ ఈరోజు భగవంతుడు అనుగ్రహించి ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ప్రతి మనిషి ఒక నైపుణ్యత ఉంటుంది. నాకున్నటువంటి అనుభవం ఏంటంటే, నేను ఒక వీధి నాటకాల్లో భగవంతుడు కూడా నాకు ఒక వరంగానే భావిస్తా. నా గురువు కూడా చాలా మంచి సాంస్కృతిక సంగీత పరులు, నవపేట మండలం ప్రోమాల గ్రామం యాదగిరి మాస్టర్ గారి చేత నేను ఇంత ప్రయోజకుని అయినా ఆయన విద్యను అభ్యసించి మా గ్రామంలో కూడా స్టేజ్ నాటకాన్ని నేను ప్రదర్శించి మా భక్తులకు చెప్పుకుంటూ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రాంతం వారికి కొంతమందికి తెలుసు. అందులో భాగంగా 4 విషయాలు నా యొక్క నాలుక నుండి పాడి వినిపించి మేము ముందుస్తానని మనం చేస్తున్నాం. భక్తులకు అందరికీ కూడా మనస వాచ కర్మ స్వాగతిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్ మాతా. చెప్పడానికి అర్థం ఉంది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న చేతుల సుజాత సర్పంచ్ గారు, వెంకరెడ్డి అన్న గారు, అందరికీ మరియు ముందరున్న గ్రామస్తులకు తీసుకొచ్చుకుంటూ మండలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మా తమ్ముడికి మేము అన్ని విధాలుగా సహకారాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా మేము ఇంకా మంచి దాని కోసం మేము ఉంటాం. ఖచ్చితంగా నా వంతుగా నేను సాయం చేసిన తమ్ముడు, ఇంకా మంచి నీ గాన కోకిల ఇంకా మంచిగా వినిపించు, మంచి పబ్లిక్లో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన గ్రామంలో మున్ననూరు గ్రామం అంటే మండలంలో మేము చెప్పుకుంటాం. ఒక మంచి చదువు ఉంది గ్రామంలో, అందరూ విద్యావంతులు. ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక పొదుపు అనేది ఒక మున్ననూరు గ్రామం నుంచి నేర్చుకునే ఏ ఊళ్ళో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు, ప్రతి ఒక్కరు పిల్లలను మంచిగా చదువుకుంటారు. ఎంతమంది పిల్లలు అంటే మేము పండుగ పూటలు వస్తే నేను చూస్తాం కదా, అందరు విద్యావంతులు మంచి విద్య నేర్చుకొని
ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. అదేవిధంగా మన తమ్ముడు మల్లారెడ్డి కూడా ఈ సాంగ్ పాడడంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈరోజు గుండనూరు గ్రామంలో ఒక కళాకారుని ప్రోత్సహించేటటువంటి క్రమంలో ఇంతమంది జనం, దానితోడు ఒక గ్రామ పంచాయతీ పూర్తి బాడీ కూడా ఒక కళాకారుల వెంట ఉన్నాము అని చెప్పుకోవడం అనేది, ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మందిరంలోనే నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా ఒక గ్రామ పంచాయతీ సుజాతమ్మ గారికి, సర్పంచ్ గారికి, మరి మిగతా మిత్ర బృందాలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ముండనూరు గ్రామంలోనే కళకు పుట్టింది పేరు ఈ మిర్చిల్ మండలంలోనే. ఉదాహరణకి మన మాజీ సర్పంచ్ జంగయ్య గారిని చూసినట్లయితే వారు కూడా కళాకారుడుగానే సమాజానికి పరిచయమై కళాకారుడుగా సర్పంచ్ ఈ యొక్క గ్రామానికి సేవలు అందించినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. మరియు మన శ్రీనివాస్ రెడ్డి గారి రూపంలో అనేక భజన కార్యక్రమాలను పాల్గొంటూ తన సంసార జీవితము, వ్యవసాయము ఎంత ఉందో అంతకు రెట్టింపు సమయాన్ని భజన కార్యక్రమాలకు, ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి గారు తెలియని వారు లేరు. భజన సంప్రదాయంలో ఉన్నటువంటి వారు అలా చెప్పుకుంటూ వేదిక ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా కళాకారులు ఉన్నారు. ఈ జనరేషన్లో తీసుకున్నట్లయితే మన లక్ష్మణ్ కూడా ఉన్నాడు, భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ మరియు తబలలో శిక్షణ తీసుకుంటూ అతను కూడా భజన పట్ల ముందుకెళ్తా ఉన్నాడు. అంటే ఇదంతా కూడా ఒక మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం కాదు ఈరోజు. అంటే ప్రతి కళాకారుడికి వెన్నంటి ఉంటాము అనేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ సర్పంచ్, ఈ గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క సపోర్ట్ని తెలియజేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. మల్లారెడ్డి గారికి నా భావనతో ముందుకు వెళ్ళేవాడు ఈ యొక్క కళాకారుడు. ఆ యొక్క కళాకారుడికి ఒక చిన్న ప్రశంస ఇచ్చి వెన్ను తట్టి, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, చాలా ప్రదర్శన చేస్తున్నావు, ఇంకా ముందుకెళ్ళాలి, సమాజంలో మేలుకొల్పేటటువంటి అంశాల్లో పాల్గొనాలనేటటువంటి ఆ యొక్క ప్రోత్సాహం అనేది ఆశిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇంతటి గొప్పటి కళాకారులు మన గ్రామంలో ఉండడం, మన గ్రామాన్ని ప్రాతినిధ్యం వహించడం అనేది నిజంగా మనందరూ కూడా అదృష్టంగా భావించాలి. సమాజాన్ని ఒక ఉన్నత స్థితికి, ఒక మెచ్యూరిటీ తీసుకొచ్చేటటువంటి పద్ధతిని ముందుకు తీసుకెళ్లేటటువంటి పద్ధతి ఈ యొక్క కళాకారుల యొక్క లక్ష్యం. ఈ యొక్క మన భారతీయ సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో ఈ యొక్క సంగీత కళ అనేది ముందు నుంచి కూడా ఉంది. మన 4 వేదాల్లో, సామవేదంలో ఉండేటటువంటి ఒక సంగీత శాస్త్రమే దానికి నిదర్శనం. మన రక్తంలోనే కళ అనేది, ఏదో ఒక కళ అనేది దాగి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. దాన్ని మనం వెలికి తీసి ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఉన్నత శిఖరాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సాంప్రదాయము, మన యొక్క కల్చర్, మన భారతీయ సంస్కృతిని అన్నీ కూడా మన కళలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలు పుట్టాయి, కనుమరుగైపోయాయి, ఈరోజు యుద్ధాల పేరుతోటి మత ప్రాతిపదికన, మత ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసి చనిపోతూ వారి యొక్క ఉనికిని కోల్పోయేటటువంటి దిశగా పరుగుతుంటే, మన భారతదేశం మాత్రం సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు తన యొక్క ఉన్నతిని ఇంకా ముందుకు ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకుంటూ ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి మన భారతదేశం. భాగ్య విధాతకు జయనరా, భారత మాతకు జయనరా, భాగ్య విధాతకు జయనరా. దశ దిశాంతములు ప్రతిధ్వనించగా, దశ దిశాంతములు ప్రతిధ్వనించగా, ధన్య చరిత మన ప్రియతమ మాతకు, భారత మాతకు జయనరా, భాగ్య విధాతకు జయనరా. బౌద్ధులు, జైనులు, పారసీకులు, హిందూ ముస్లిములందరినో, బౌద్ధులు, జైనులు, పారసీకులు, హిందూ ముస్లిములందరినో, లెక్కకు మిల్చిన మతాలెన్నిటినో, లెక్కకు మిల్చిన మతాలెన్నిటినో హక్కున చే
భరత మాతకు జయనరా భాగ్య విధాతకు జయనరా కలిసి మెలిసి జీవించుటలో కలుగును సుఖ సంపదలంతో కలిసి మెలిసి జీవించుటలో కలుగును సుఖ సంపదలెన్నో కులమత భేదాలేవి చూపక కులమత భేదాలేవి చూపక లాలనతో ప్రేమించిన మన భరత మాతకు జయనరా భాగ్య విధాతకు జయనరా ఆచారాలు సంప్రదాయములు భాషా జాతి వేరైనా ఆచారాలు సంప్రదాయములు భాషా జాతి వేరైనా భారతీయులు ఒక్కటేనని భారతీయులు ఒక్కటేనని భావి పదంబును చూపిన మన భరత మాతకు జయనరా భాగ్య విధాతకు జయనరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై డిప్యూటీ సర్పంచ్ గారికి మండల అధ్యక్షులు అబ్బాలన్న గారికి ఇక్కడ అందరికీ గ్రామ పెద్దలు అందరికీ నమస్కారము. మల్లారెడ్డి యూట్యూబ్ ఛానల్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఏదైనా అవసరం నా వంతు సహాయంగా గ్రామ సర్పంచ్గా నేను మా ఫ్రెండ్ మనూరు ఆంజనేయులు కాకకు జంపాలన్నకు మాజీ డిప్యూటీ సర్పంచ్ వెంకటయ్య గారికి కిషారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఏం లేకుంటే మేము ఈరోజు మొన్ననే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. అది రేపు ఈరోజు సాయంత్రం వరకు సాంగ్స్ ఓపెన్ అవుతాయి. అందరికి దయచేసి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలోవర్స్ కావాలి. నాకు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మన గురించి ఆ సాంగ్ కూడా ఏదో కాదు, మా అన్న మీద నేను పాడిన. మా ఫ్రెండ్ జలాలు మింజిలపై రాసిండు. ముస్లిం అయినా కూడా సాహిత్యం చాలా బాగుంటుంది జలాల్ని. కానీ నేను ఎంత బాగాలేక రాలేకపోయిన వేరే తిప్పున్నాడు హాస్పిటల్. నేను ఒక పల్లవి పాడతా. అమావాస్య చీకట్లో సూర్యుడే వచ్చినట్టు కష్టాలే దాటుకుంటూ కదిలిండు, ఆపదలే చీల్చుకుంటూ వెలిగిండు. పాలమూరు జిల్లా మున్ననూరు గ్రామం నీల తల్లి మురిసేలా మెట్టు మెట్టు ఎదిగిండు. శ్రీనివాసన్న నీ ధైర్యానికి జయ. మన గ్రామ పెద్దలు గారు చైర్మన్ వెంకటరెడ్డి గారు సర్పంచ్ అంటే ఒక స్వరం ఆయన స్వరంలో పడినట్టుంది. అన్న కన్నా కేర్ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత నేను ఒక మాజీ సర్పంచ్గా నాకు మా తోటి కాదు వేసుకున్నాను సరే మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకు ఇద్దరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, ముగ్గురు మేము ఉండాలి, ముగ్గురు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కష్టం చేసుకుంటూ వచ్చినాం, కానీ ఇప్పుడు కొంచెం మంచిగా కావాలని ఊరు ప్రజలంతా తీసుకొని ఫోన్లో లైక్ చేయండి, కొంచెం చూసుకోండి, సపోర్ట్ చేయండి.